గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. ఇవాళ వీడియో నెంబర్ 28. సర్కిల్ ఎస్ ఆర్ లూప్ అంటే స్టీ లూప్. ప్రొసీడింగ్ ఇనీషియల్ హుక్కి ఎస్ కానీ సర్కిల్ ఎస్ కానీ స్టీ లూప్ కానీ ప్రొసీడ్ అయితే ఎట్లా రాయాలి దాని మీద. సో ఇది మనం చెప్పుకునే ముందు ఒకసారి మీకు చాప్టర్ నెంబర్ 12 ఇంతకుముందు 26 వీడియోలో ఇంటర్వ్యూయింగ్ వోవెల్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి మీకు జస్ట్ కొంచెం నెరేట్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు నెరేట్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి పేజ్ నెంబర్ 54 తీయండి. పేజ్ నెంబర్ ఇన్స్ట్రక్టర్ పేజ్ నెంబర్ 54. sharply తీద్దాం, barely తీద్దాం. బ్యారీలో ఇక్కడ ఆర్ హుక్ ఏదైతే ఉందో ఇది బ్యార్. చూడండి, బిఆర్ని ఓవిలో సెపరేట్ చేసింది కదా, ఇది కదా మనకు కావాల్సింది. ఇక్కడ చెప్తాడు మనకి 56 పేజీలో 54 పేజీలో, ఇన్ ఆర్డర్ టు ఆబ్టైన్ ఏ బ్రీఫర్ ఆర్ ఎన్ easier outline, an initially hooked form may be used even when a vowel precedes L or R, ఇక్కడ R, from the stroke consonant. Stroke consonant ఏంటిది? ఇది stroke consonant. ఈ స్ట్రోక్ కాన్సనెంట్ నుంచి ఆర్కి మధ్యన వోవెల్ వచ్చినప్పటికి కూడా మనకి ఈ హుక్డ్ ఫార్మ్ రాసేయండి. అవసరమైతే ఈ యా బదులు స్మాల్ సర్కిల్ పెట్టుకోండి. ఇది ఈ స్ట్రోక్ కాన్సనెంట్కి వెనకాలన్నా పెట్టుకోవచ్చు, బిఫోర్లన్నా పెట్టుకోవచ్చు అని చెప్పన్నాడు. ఇక్కడ చూడండి, టెక్స్ట్ చూస్తే బార్లీ మనకి ఇలా రాశాడు. బార్లీ ఈ స్ట్రోక్ కాన్సనెంట్కి ఆఫ్టర్ ఫస్ట్ ప్లేస్లో పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే చూడండి, బ్యార్లీ ఇక ఒక ఓవెల్ వచ్చింది. బ్యార్లీ ఒకే ఓవెల్ వచ్చింది, అది తీసేది, ఇది మనకు అక్కర్లా. ఇదే మనకు కావాల్సింది. ఈ ఇంటర్మీడియట్ ఓవెల్కి ఒక స్ట్రోక్ కాన్సనెంట్కి ఆర్ హుక్కి మధ్యన ఓవెల్ ఆర్కి మధ్యన ఓవెల్ వచ్చినట్టయితే అది ఇలా రాకుండా బ్యార్ అని రాయకుండా ఇలా రాసేయండి. ఇక్కడ ఒకటే ఓవెల్ వచ్చింది కాబట్టి ఈ స్ట్రోక్ కాన్సనెంట్కి తర్వాత పెట్టేసుకున్నాం, రైట్. అలాగే ఛాలెంజ్ చూడండి, ఇది ఓకే. ఛాలెంజ్ ఇక్కడ ఈ ఎల్ మామూలుగా రాయాలా, అలా రాయాలి మనం. ఛాలెంజ్ రాయాలి. ఇక్కడ మీకు 2 ఓవెల్స్ వచ్చినాయి కదండి, 2 ఓవెల్స్ వచ్చినాయి కదా. 2 ఓవెల్స్ వచ్చింది, అందుకు ఈ ఎల్ తీసేసేసి ఇలా రాసేసి ఈ ఎన్జే ఇలా రాసేసేసి ఈ ఓవెల్ ఉంది కదా ఏ, ఎల్లకి వచ్చినటువంటి ఓవెల్ ఇక్కడ పెట్టి ఈ ఓవెల్ ఏదైతే ఉందో, చాకు వచ్చినటువంటి ఓవెల్ ఏదైతే ఉందో ఇది ఆఫ్టర్ పెట్టి ఇది బిఫోర్ తీసుకెళ్ళి ఫస్ట్ ప్లేస్లో, ఇది ఫస్ట్ ప్లేస్ కదా, ఫస్ట్ ప్లేస్లో పెట్టాడు. ఇది మీకు చెప్పడానికి క్లియర్గా ఏం చేద్దంటే ఇక్కడ ఎందుకు పెట్టాడు, ఎక్కడన్నా పెట్టుకోవచ్చు అన్నాడు. ఇక్కడ ముందన్నా పెట్టుకోండి, వెనకాలన్నా పెట్టుకోండి. ఇక్కడ ఎందుకు పెట్టుకున్నాడంటే ఒక స్ట్రోక్కి 1 2 3
ప్లేసులు ఉన్నాయి. ఓకేనా? 1, 2, 3 ప్లేసులు ఉంటే ఒక స్టోక్కి 2 ఓవెల్స్ ఎక్కడైనా పెట్టామా మనం? చూడండి, ఎక్కడైనా పెట్టామా? పెట్టడానికి లేదు, పెట్టాం. అందుకోసం ఇది ఈ ఓవెల్ ఇక్కడ పెట్టి ఈ ఓవెల్ ఎక్కడ పెట్టాడు? ఇక్కడ తీసుకొచ్చాడు, ముందుకు తీసుకొచ్చాడు అనమాట. సో ఇదేమో ఆఫ్టర్, ఇది పెట్టినట్టు. మీకు క్లియర్గా ఉందా? ఛాలెంజ్కి ఈ స్మాల్ సర్కిల్ ఇక్కడ ఎందుకు పెట్టాడు, ఇక్కడ ఎందుకు పెట్టలేదు అనే డౌట్ మీకు క్లియర్ అవ్వటానికి ఈ ఓవెలు లేకి వచ్చినటువంటి ఓవెల్ ఇక్కడ పెట్టేసి ఒక స్ట్రోక్కి 2 ఓవెల్స్ పెట్టకూడదు కాబట్టి ఈ ఓవెల్ని తీసుకొచ్చాడు, ముందుకు తీసుకొచ్చాడు అనమాట. పెట్టవచ్చు, ఆఫ్టర్లో 2 ఓవెల్ పెట్టకూడదు, 1 కంటే ఎక్కువ పెట్టకూడదు. బిఫోర్లో 1 కంటే ఎక్కువ పెట్టకూడదు. ఇక్కడ ఆఫ్టర్లో 1, బిఫోర్లో 1 పెట్టాం. మీకు అర్థమైందా? అది అందుకోసం అది చెప్పడానికి అని చెప్పి నేను ఈ చాప్టర్ గురించి మళ్ళీ ఒకసారి చెప్పాను. అలాగే మీకు నర్స్ ఇలా రాయమన్నాడు. ఇలా రాయమన్నాడు కదా అని చెప్పి పేలు ఇలా రాసేస్తామా? రాయకూడదు. అది పూర్తిగా రాయవలసిందే. ఏం చేద్దంటే ఖచ్చితంగా ఓవెల్ పెట్టాలి. క్లాస్లో చెప్పాడు చూడండి, ఏం చెప్పాడు? వేర్ ది కాన్సనెంట్ ఆర్ సెపరేటెడ్ బై ఎ ఓవెల్, కాన్సనెంట్ ఈజ్ సెపరేటెడ్, కాన్సనెంట్ ఎల్ హుక్ సెపరేట్ అయిపోయినప్పుడు పూర్తిగా రాయాలి. బట్ ఎక్సెప్షన్ ఏంటి? నర్సు ఇలాంటివన్నీ కూడా ఎక్సెప్షన్. ఓకేనా? మీకు అర్థమైంది కదా? రైట్. నెక్స్ట్, ఇప్పుడు సర్కిల్ ఎస్ ఆర్ లూప్ ప్రొసీడింగ్ ఇనిషియల్ హుక్. రైట్. ఇక్కడ ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? ప్రై ఇనీషియల్ హుక్లో ప్లై చెప్పుకున్నాం. చూడండి, ప్లై. లేకపోతే ప్లై కాదు, ప్రై చెప్పుకున్నాం. దీనికి ఇనీషియల్ హుక్కి ముందు సర్కిల్స్ పెడితే అలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రై పెట్టాలి. స్ప్రై అనేటువంటి వర్డ్ ఉంది, ఇది ప్రై కదా. ఈ సర్కిల్స్ ఏం చేయమన్నాడు? ఇక్కడ పెట్టామన్నాడు. ఎలాగా? స్ప్రై అయిపోయింది. ఎలా రాయాలి? స్ప్రై ఇలా రాయాలి. ఏ మోషన్ ఇది? రైట్ మోషన్ రాస్తే ఇనీషియల్ హుక్ సర్కిల్స్ రైట్ మోషన్ రాస్తే అది మీకు స్ప్రై అయిపోతుంది. చూడండి, ఎస్ పి ఆర్ అన్నీ కూడా దీంట్లో ఈ ఎస్ ఆరు ఇక్కడికి వచ్చేసింది. ఇది పి, స్ప్రై. ఎస్ స్ప్రై అంటే ఇలా పెట్టడం వల్ల స్ప్రై అయిపోయింది. అదే కనుక ఇలా పెట్టామనుకోండి, లెఫ్ట్ మోషన్ రాసామనుకోండి, ఏమవుతుందన్న? స్పైయే. అంచేత దీనికి ఇనీషియల్ హుక్ ఇటు ఉంది కాబట్టి ఆ ఆరుకు కూడా దీంట్లో కలవాలంటే రైట్ మోషను రాయాలి. ఇలా రాయాల, స్ప్రై. రైట్, స్ప్రై. అలాగే స్వీట్. చూడండి, స్వీట్ ఇలా రాస్తాం. అలాగే ఇది స్వీటర్. ఆర్ రావాలంటే ఏం చేయాలి? ఈ స్వాని ఇది లెఫ్ట్ మోషన్లో రాశాడు కదా, రైట్ మోషన్లో రాసుకోవాలి. ఎలా రాసుకోవాలి? స్వీట్. ఇది స్వీటర్ అయిపోయింది. రైట్. అలాగే స్ట్రే, స్క్రూ. చూడండి, క్రూ ఇలా రాస్తాం. స్క్రూ రాయాలంటే
అలాగొచ్చారు. స్క్రూ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ క్రూ, ఇది క్రూ, రైట్. స్క్రూ, ఈ క్రూ చూసారా, ఈ క్రూకి ఎస్ యాడ్ అవుతే ఇలా రాయాలి. ఇది రైట్ మోషన్లో రాసుకోవాలి. అలాగే స్వా కూడా, ఈటర్, స్వీటర్. చూడండి, స్వీటర్ ఇంతకు రాశాను, స్వీటర్. ఈటర్ అయితే ఇలా రాస్తాం మనం, స్వీటర్ అయితే ఇలా స్వీటర్. అలాగే అట్టర్, స్ట్రట్టర్, ఓకర్, స్టోకర్. అలాగే స్టోకర్, స్టోకర్. ఓకర్ ఎలా రాస్తాం మనం, ఓకర్ ఎలా రాస్తాం, స్టీలు పెట్టేసేటో దీనికి పెట్టేస్తే స్టోకర్ అయిపోయింది, రైట్. నెక్స్ట్ ఇది ఆర్ హుక్ గురించి, స్ట్రైట్ స్ట్రోక్స్కి ఆర్ హుక్ గురించి చెప్పాడు. నెక్స్ట్ మనకి అదర్ హుక్డ్ ఫారమ్స్ అంటే కర్వ్స్, తర్వాత ఎల్ హుక్ పెట్టేటటువంటివి. ఎల్ హుక్, కర్వ్స్. ఎల్ హుక్ అంటే ఇలాగా, కర్వ్ అంటే ఇలాగా. ఇప్పుడు వీటికి మనం ఆర్ హుక్కి ఇనీషియల్గా సర్కిల్స్ పెట్టినట్టు దీన్ని పెడితే కుదురుతుందా? చూడండి, దీనికి ఆర్ హుక్కి ఎలా పెట్టాం, ఎలా పెట్టేసాం కదా, కలిపేసాం కదా. అలా కలిపేయండి, ఏమవుతుంది ఇక్కడ, సేఫ్ అవుతుంది. అంచేత ఈ కర్వ్డ్ ఫార్మ్స్కి మనం సర్కిల్స్ దాంట్లో కలిపి రాసేయలేము. ఎలా రాయాలి చూడండి, ఆఫర్ ఎలా రాస్తాం, కానీ సఫర్ ఎలా రాయాలి, ఫర్ ఎలా రాసి సర్కిల్స్ పెడతాం, సర్కిల్స్ ఫర్ సఫర్. చూడండి, సర్కిల్స్ ఫర్ అంటే అక్కడ హుక్ కనిపించాలన్నమాట. చూడండి, దీంట్లో పేజ్ నెంబర్ 58 మీరు తీస్తే ఆఫర్, సఫర్, సెవర్, డిసీవర్, సోదర్, సిన్నర్, ప్రిజనర్, సప్లైస్, ఇవన్నీ కూడా సప్లైస్. ఈ ప్రిజనర్ దాకా వదిలేసేయండి, మీరు సిన్నర్ దాకా చూడండి. సిన్నర్ దాకా మీకు ఏంటవి కర్వ్డ్ స్ట్రోక్స్కి లోపల రాయాలి. మీకు పెద్దగా రాసి చూపిద్దాం చూడండి. ఫర్ ఎలా ఉందంటే ఇలాగా సర్కిల్ కనిపించాలా. అలాగే ఎల్ హుక్ వచ్చినటువంటి స్ట్రైట్ స్ట్రోక్స్ కూడా మనము లోపలికి రాయాలి. చూడండి, సెటిల్, టీకి ఎల్ హుక్ వచ్చింది. ఇది ఈ ఎస్ పెట్టాలంటే ఏం పెట్టాలి, ఇలా పెట్టాలన్నమాట. సెటిల్ పెట్టి ఎస్ని ఫాలో అవుతుందంటే టీకి ముందు వచ్చింటే కదా, ఇక్కడ పెడతాం సెటిల్. చూడండి, అలాగే సప్లైస్, పల్లో ఈ సర్కిల్స్ పెట్టేసాం కదండి. ఇప్పుడు ఈ ఎస్ పెట్టాలంటే ఏం చేయాలి, సర్కిల్స్ పెట్టాలి, లెఫ్ట్ మోషన్ రాసుకుంటే ఎస్ని ఫాలో అవుతుంటే పీని ముందు వచ్చినట్టే కదా, సప్లైస్. అది అలాగే పాజిబుల్, బల్. ఇది బల్, ఇది పి ఇలా రాశాడు. ఈ ఎస్ ఏం చేయాలి,
ఇలా కలిపేసేసి ఇలా రాసేయాలి. పాజి ఎస్ కంటే బీకి ముందు పెట్టుకోవాలి. పాజిబుల్ అయిపోయిందా? పాజిబుల్. పాజిబుల్. ఇది పి ఎస్కి ఓల్ అంటే బీకి ముందు వచ్చినట్టే కదా, ఇక్కడ పెట్టుకోవాలి పాజిబుల్. పెడస్టాల్, సెటిల్, సాచిల్, స్టికిల్, బైస్కిల్, ఎక్స్క్లెయిమ్. అది తర్వాత ఈవిల్, సివిల్, వాళ్ళకు కూడా మనం సర్కిల్స్ లోపల పెట్టుకోవాలా. అలాగే ప్రాస్పర్, ఆఫ్ స్ప్రింగ్, డిస్ట్రాయ్, ఎక్స్ట్రా, మిస్ట్రీ, నాస్ట్రిమ్, లిస్పర్, రెసైటర్, వైజాకర్. మీకు అర్థమైందా? స్ట్రైట్ స్ట్రోక్కి కర్వ్స్కి ఆర్ హుక్కు ఎల్ హుక్కు ఉంటుంది మనకి. దానికి ముందు సర్కిల్స్ పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకోవచ్చు? స్ట్రైట్ స్ట్రోక్స్కి ఆర్ హుక్కి అయితే మనం ఎస్ రాసేయచ్చు రైట్ మోషన్ తోటి. అదే ఎల్ హుక్ కానీ స్ట్రైట్ స్ట్రోక్స్కి ఎల్ హుక్ కానీ అలాగే కర్వ్స్ హుక్ కానీ అయితే ఇన్సైడ్ కర్వ్ మనం రాయాలా. రైట్. నెక్స్ట్ వెన్ స్కర్ ఆర్ స్గర్ ఫాలోస్ టీ ఆర్ డి. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండండి. వెన్ స్కర్ వెన్ ఎల్ హుక్ చూడండి. వెన్ ఎల్ హుక్ కెనాట్ బి క్లియర్లీ షోన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎ వర్డ్ ద స్ట్రోక్ ఎల్ ఈజ్ రిటర్న్ ఫోర్సబుల్. చూడండి జాగ్రత్త. ఫోర్స్బల్. ఇది ఫోర్స్ అంటే ఎలా రాయాలి? ఇలా రాయాలి. బల్ ఎలా రాయాలి? మనకేం చెప్పాడు? బల్ అంటే ఏంటి? సెల్బిక్ నేమ్ రాసామన్నాడు, ఇలా రాసామన్నాడు. రెండు కలిపితే ఎలా రాయాలి? ఇలా రాయాలి. వీలు పడుతుందా ఇక్కడ సర్కిల్స్ రాయటానికి? వీలుగా ఉందా? ఎల్ హుక్ రాయటానికి వీలుగా ఉందా? అక్కడ వీలుగా లేదు. అంటే ఈ బల్లకి సర్కిల్స్ పెట్టడానికి వీలుగా ఉందా? ఎస్బి ఇలా వీలుగా ఉందా? మీకు మనకి లేదు. కాబట్టి ఎక్కడైతే మధ్యలో సర్కిల్స్ హుక్కు ఎల్లకి హుక్కు ఎల్లకి సర్కిల్స్ పెట్టలేమో అక్కడ పూర్తిగా రాసుకోండి ఫోర్స్బుల్. అలాగే మ్యూజికల్, అలాగే అన్సాడిల్. వేర్ ఎల్ హుక్ కెనాట్ బి క్లియర్లీ షోన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎ వర్డ్. ఎల్ హుక్ ఎక్కడైతే చూపించలేమో అప్పుడు ఎల్నే సెపరేట్గా రాసుకోవాలా. రైట్. ఇంకొక రెండు ఉన్నాయి, చెప్పేసుకుని మనం హ్యాండ్ చేద్దాం. రైట్. వెన్ స్కర్ స్గర్ ఫాలోస్ టీఆర్డి ద సర్కిల్ ఈజ్ రిటర్న్ విత్ ద లెఫ్ట్ మోషన్. చూడండి. ట్యాకర్, ట్యాకర్. ట్యాకర్ ఎలా రాస్తామండి? రాస్తాం. ఇప్పుడు టాస్కర్ రాయాలి. టాస్కర్ రాయాలి. ఇక్కడ చెప్పాడు స్కర్ కానీ స్గర్ కానీ టీని కానీ డీని కానీ ఫాలో అయినట్టయితే ఆ సర్కిల్ ఈ సర్కిల్ ఎలా రాయమన్నాడు? విత్ లెఫ్ట్ మోషన్ రాసామన్నాడు. చూడండి. ట్యాకర్ ఇలా రాసిస్తే టాస్కర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది ఒక స్కర్ ఎలా రాస్తాం మనం? చూడండి, ఇలా రాస్తాం కదా. స్కర్ ఎలా రాస్తామా? దాన్ని టీ పెట్టేయడం అంతే. ఆ రాయటం విధానం ఎలాగా? ఇలాగా. చూడండి ఒకసారి చూడండి. టాస్కర్ అలా రాసేయండి. అలాగే డిస్గ్రేస్, డిస్గ్రేస్, డిస్గ్రేస్. చూడండి. డిస్గ్రేస్ వర్డ్ చెప్పనా? డిస్గ్రేస్. ఎస్గర్ డీని ఫాలో అవుతుంది. డి ఎస్గర్ అలా పెట్టి సర్కిల్స్ పెట్టేస్తుంది. డిస్గ్రేస్
అయిపోయిందా? రైట్. తర్వాత వెన్ స్కర్ అక్కర్స్ ఆఫ్టర్ పి ఆర్ బి. స్కర్ అంటే ఇది స్కర్. అక్కర్స్ ఆఫ్టర్ పిఆర్బి, పి తర్వాత కానీ బి తర్వాత కానీ స్కర్ వచ్చినట్టయితే మనము ఆ హుక్ హార్ ఉంటుంది చూసిన హార్ హుక్ని మర్చిపోవచ్చు మనం. ఎలాగా చూడండి, ప్రిస్క్రైబ్, స్క్రైబ్ ఉంది. మామూలుగా అయితే స్కర్ ఎలా రాస్తామండి? ఇలా రాస్తాము. స్క్రైబ్ ఇలా రాసుకుంటాం. స్క్రైబ్ ఇలా రాస్తాం, అంతే కదా. ఇప్పుడు ప్రే వచ్చింది, పర్ వచ్చినప్పుడు ఇలాగ ఎందుకు రాసాం? ఇక్కడ కర్ర కూడా ఇంక్లూడ్ అయ్యింది దాంట్లో. ఆర్ కూడా ఇంక్లూడ్ అయ్యింది. ఇప్పుడు ఇలా రాసామంటున్నాడు, ఇలా రాసామంటున్నాడు. ఇలాగైతే ఇందాక ఏం చేసాము? ఇలా రాసాం అంటే లెఫ్ట్ మోషన్ రాసాం. ఇదేం చేయమంటున్నాడు? ఈ ఆర్ హుక్ని వదిలిపెట్టామంటున్నాడు. ప్రెస్క్రైబ్ అంటే చూడండి, ఇలా చూడండి, ఇలా చూస్తే ఇది ఉమిట్ అయిపోయిందా లేదా? స్కైబ్ అయిపోయిందా లేదా? ఆర్ హుక్ ఉమిట్ అయిందా లేదా? ఆర్ హుక్ను మరి ఉమిట్ చేస్తే ఎలాగండి అని చెప్పి మీరు అనొచ్చు. కానీ మీకు ముందు చాలా ఒమిషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యువర్ లాస్ట్ లెటర్ అని చెప్పి ఒక వర్డ్ ఒకటి ఉంది. యువర్ లాస్ట్ లెటర్ ఇలా రాయాలి. అది కలిపి ఎలా రాస్తాడు? యువర్ లాస్ట్ లెటర్. ఈ టీని తీసి పడేస్తాడు అనమాట. అలాగే ఇక్కడ ఏం చేయమన్నాడు? స్కర్ర గనక పీని కానీ బీని కానీ ఫాలో అయినట్టయితే అక్కడ ఆర్ హుక్ని తీసేయండి. తీసేసి ఏం చేయమన్నాడు? ఇలా రాసేయండి, ప్రిస్క్రైబ్. రైట్. ఇదండి మీకు సర్కిల్ ఆర్ లూప్ ప్రొసీడింగ్ ఇనీషియల్ హుక్. దీంట్లో గ్రామలాక్స్ చూడండి. ఫ్రమ్ ఆల్టర్నేటివ్ ఫర్ ఆన్ ది లైన్ ఫ్రమ్, ఆల్టర్నేటివ్ వర్ ఆన్ ది లైన్ వెరీ, థర్ దేర్ మర్ అబౌవ్ ద లైన్ మోర్, రిమార్క్డ్. మీరు ట్రాన్స్క్రిప్షన్ చేసేటప్పుడు మొత్తం రాయాలి. మోరు, రిమార్క్డ్ కూడా రాయాలి. మర్ ఆన్ ది లైన్ మియర్, నర్ అబౌవ్ ద లైన్, మర్ ఆన్ ది లైన్ మియర్, మిస్టర్, రెండు కూడా. నర్ అబౌవ్ ద లైన్ నర్ ఆన్ ది లైన్ నియర్, సర్క్యులస్, పర్ సర్క్యులస్, అబౌవ్ ద లైన్ సర్ప్రైజ్, అది స్టిల్ పెడితే సర్ప్రైజ్డ్, షర్ త్రూ ద లైన్ ష్యూర్, జర్ ఆన్ ది లైన్ ప్లెజర్. ఇది ఫ్రేజ్ అంటే ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ వర్డ్స్ కలిసినటువంటి దాన్ని ఫ్రేజ్ అంటారు. ఇందాక ఫ్రేజోగ్రఫీ చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఫ్రేజ్ ఏంటంటే థర్ అబౌవ్ ద లైన్ పెడితే దే ఆర్. ఇదండి, మీరు ఈ ప్రాక్టీస్ చేసుకునేవన్నీ కూడా 47, 48 గ్రామలాక్స్, 49, 50 చేసుకున్నట్టయితే నెక్స్ట్ వీడియోలో మీకు డిక్టేషను ఇస్తాను. రైట్. అంతవరకు థ్యాంక్ యూ.